గోదారి గట్టు పైన చిన్నారి చిలుక ఉందా, చిలుకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా, గోదారి గట్టు పైన రామ చిలుకవే. హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. చూడండి, ఒక్కసారి కళ్ళను చూడండి. ఎందుకురా కళ్ళను చూపిస్తున్నావు అంటే ఏం చేస్తాం, ప్రీమియర్స్ పడ్డప్పుడల్లా ఇదే తలకాయ నొప్పి. వెళ్తాం, ప్రీమియర్స్ కింద మీద పడి అటు ఇటు చేసి ఒక టయానికి రిలీజ్ చేస్తారు. సరైన నిద్ర ఉండదు, తలకాయ నొప్పి వచ్చేస్తుంది, కళ్ళు మంటలు వచ్చేస్తాయి. సో ఇంకా కింద మీద పడి సినిమా చూసి రివ్యూ చేయాలి కాబట్టి వచ్చి ఇలా డే అండ్ నైట్లో డార్క్ రూమ్లో కూర్చొని రివ్యూస్ అందిస్తూ ఉంటాం. సో ఈరోజు మనం చూడబోయే మూవీ రివ్యూ గోదారి గట్టు పైన. ఇది నేను ముందు పాడినట్టు ఈ పాటకు సంబంధించింది అయితే కాదండి. ఇది సుమంత్ ప్రభాస్ గారి మూవీ. సుమంత్ ప్రభాస్ గారు ఎవర్రా అంటే మేం ఫేమస్తో కొంచెం ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకున్న హీరో సుమంత్ ప్రభాస్ గారు. సో సుమంత్ ప్రభాస్ గారు నటించిన గోదారి గట్టు పైన మూవీ ఈరోజు రిలీజ్ అయింది. నేను నైట్ ప్రీమియర్ చూశాను. సో ఓవరాల్గా ఫైనల్గా మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీ గురించి మాట్లాడడానికి ముందు ఇందులో కాస్టింగ్ క్రూ గురించి మాట్లాడదామండి. ఎందుకంటే అసలుకి ఈ సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ వచ్చేసి షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అండ్ సుమంత్ ప్రభాస్ గారు 8 సినిమాల తర్వాత ఈ స్క్రిప్ట్ని ఫైనల్ చేశారు. ఏదో ఉంటుంది, మ్యాజిక్ ఏదో చేస్తారు అని అనుకున్నాను. అండ్ కాస్ట్ అండ్ క్రూలో మ్యాజిక్ చేశారు భయ్య. అండ్ పాత యాక్టర్ని మళ్ళీ రిపీటెడ్గా ఒక చిన్న సినిమాకి తీసుకురావడం అండ్ మంచి మంచి పర్ఫార్మెన్స్ చేయించడం బాగుంది. కానీ స్టోరీ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇలా చేశారు? అసలు పర్టికులర్గా గోదారి గట్టు పైన అనే ఒక టైటిల్ పెట్టేసి ఒక బ్యూటిఫుల్ లైట్ రొమాంటిక్ డ్రామా కోసం గోదారి బ్యాక్ డ్రాప్ ఎంచుకొని అక్కడ షూట్ చేయడం అంటే, ఇది ఎక్కడ షూట్ చేసినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏముంది? అంత మాత్రానికి దీనికి మళ్ళీ గోదారి స్లాంగ్ అని పెట్టడం ఎందుకు అనిపించింది. సో స్టోరీ వస్తే మీరు ట్రైలర్లో చూసిందే, ఒక ఆటో డ్రైవర్ ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, ఆ అమ్మాయికి ఒక ఫాదర్ ఉంటాడు, వీళ్ళ మధ్య వచ్చే ప్రాబ్లమ్స్, ఫైనల్గా ఫాదర్ లవ్ని ఎలా యాక్సెప్ట్ చేశాడు. ఇదే, ఏం డిఫరెంట్ ఉండదు సినిమాలో, సేమ్ స్టోరీ. ఎక్కడన్నా మ్యాజిక్ చేస్తుందారా అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ వస్తుంటే అరే ఇక్కడ ఏదో కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చురా మనం, మంచిగా అనిపిస్తుందేమో అనే లోపు వెరీ డిసప్పాయింట్. మామూలు డిసప్పాయింట్ చేయదు మూవీ అసలు. ఆ కొన్ని సీన్స్ కూడా ఏం చెప్పాలి భయ్య, ఎందుకు ఇలాంటి రెగ్యులర్ స్టోరీస్ అంటే 8 స్టోరీలు విన్న తర్వాత కూడా ఒక స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అది ఫైనల్ చేశారంటే స్టోరీలో ఏదో మ్యాటర్ ఉండాలి. ఈ సినిమాలో ఏం మ్యాటర్ ఉంది? అండ్ సుమంత్ ప్రభాస్ గారు ఆయన ఓన్ డైరెక్షన్లో ఓన్గా చేసిన మేం ఫేమస్ పర్లేదు అనిపిస్తుంది దీని ముందు కంపేర్ చేస్తే. అండ్ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది భయ్య, ఆ ఒక్క సీన్ అంటే ఓవరాల్గా ఒక 10 to 15 minutes ఉంటుంది. అది కూడా రెగ్యులరేనండి, మీరు ఎక్కడ డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు, అది రెగ్యులర్ సీనే, కాకపోతే కొంచెం బాగా అనిపిస్తుంది. నాకైతే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఏదో ఒక డెమో ప్రాజెక్ట్ చూస్తున్నాం, ఏదో ఒక వెబ్ సిరీస్ చూస్తున్నాం అనే ఫీల్ వచ్చింది. కానీ సినిమా చూస్తున్నామని అయితే నాకైతే ఎక్కడ ఆ ఫీల్ క్రియేట్ అవ్వలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంటే ప్రొడక్షన్. మనకి ట్రైలర్లోనే మేజర్ షార్ట్స్ చూపించారు, మీరు మూవీ చూస్తే మీకు పర్టికులర్గా అర్థమవుతుంది. సో ఫైనల్గా యాక్టర్ పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ చెప్పాను కదా, మరీ అంత దారుణంగా ఉండదు. ఏదో ఒక డెమో ప్రాజెక్ట్, ఒక వెబ్ సిరీస్ చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది. సో ఫైనల్గా వీళ్ళ త్రూ నుంచి మూవీ పర్లేదు అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడితే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ భయ్య నాకు. దీనికోసమరా బాబు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిపోయాను మూవీ కోసం అనిపించింది. సో మనం ఆల్రెడీ మూవీ రివ్యూస్ చేస్తుంటాం కాబట్టి తప్పకుండా మూవీ రివ్యూ అందించాలి కాబట్టి ఇక తప్పదు అన్నట్టు మూవీ చూసి వచ్చేసి తప్పక రివ్యూ చేస్తున్నాను. అండ్ తప్పక మీరు చూడాలి అనుకుంటే చూడండి. సో ఇది గైస్ గోదారి గట్టు పైన మూవీ రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, సినిమా చాలా కష్టపడి చేస్తారు, చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తారు. సో మూవీ తప్పకుండా చూడండి. ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజెస్, బ్యాడ్ సీన్స్ అయితే అసలు ఉండవు. కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి కూర్చొని చూడగలిగే సినిమా కాబట్టి వన్స్ అగైన్ మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళిపోయి, సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం సినిమాని కాకపోయినా ఏసీని ఎంజాయ్ చేసి ఏసీలో కొంచెం కూల్ అయ్యి ఈ బయట 40-45 degrees ఎండ నుంచి తప్పించుకొని
గోదావరి గట్టు పైన సినిమా చూసి వచ్చేయండి. సో ఇది ఇంకా ఇలాంటి ఫర్దర్ వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూగా వస్తాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.